మీరెప్పుడైనా ఆలోచించారా? మన అమ్మమ్మల కాలంలో 30, 35 ఏళ్ల వయసులో పీసీఓడీ, థైరాయిడ్, హార్మోన్ సమస్యలు, అలసట ఇవన్నీ ఎందుకు చాలా అరుదుగా ఉండేవి? వాళ్ళు జిమ్‌కి వెళ్ళలేదు, ప్రోటీన్ షేక్స్ తాగలేదు. కానీ ఉదయం లెగిస్తే ఉత్సాహంగా రోజంతా పనిచేసే శక్తి ఉండేది. పొలం పనులు, చేతి పని, రోట్లో పచ్చడి నూరడం, శరీరం కదులుతూనే ఉండేది. ఇప్పుడు పరిస్థితి చాలా మారిపోయింది. 20 ఏళ్లకే అలసట, హార్మోనల్ ఇంబాలెన్స్, కిచెన్‌లో మందులు పెట్టే ఒక సాధారణ వస్తువైపోయింది. ఒక్క తరంలోనే ఇంత పెద్ద మార్పు ఎందుకు? సమాధానం చాలా సింపుల్. మన ప్లేట్ మారిపోయింది. మన పూర్వీకుల ప్లేట్‌లో ఉన్న సిరిధాన్యాలు మాయమై, పాలిష్ చేసిన వైట్ రైస్, మైదా ప్రధాన ఆహారమయ్యాయి. కానీ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ అవసరం. చాలామంది అనుకుంటారు, నేను రాగి ముద్ద తింటున్నాను కదా, జొన్న రొట్టె తింటున్నాను కదా, నేను మిల్లెట్స్ తింటున్నట్టే కదా అని. కానీ ధాన్యాలను 3 రకాలుగా చూడొచ్చు. మొదటి రకం అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేది. అంటే వైట్ రైస్, మైదా అలాంటివి. వీటి వల్ల రక్తంలో గ్లూకోజ్ వేగంగా పెరుగుతుంది. రెండవ రకం సహజ మిల్లెట్స్. రాగులు, జొన్నలు, సజ్జలు ఇవి. ఇవి ఆరోగ్యాన్ని నిలబెడతాయి. కానీ ప్రత్యేకంగా సమస్యలను తగ్గించడంలో పెద్ద పాత్ర ఉండకపోవచ్చు. మూడవ రకం అధిక పీచు ధాన్యాలు. ఇవే మన సిరిధాన్యాలు. కొర్రలు, అండుకొర్రలు, అరికలు, ఊదలు, సామలు. ఈ 5 ధాన్యాల ప్రత్యేకత ఏంటంటే వీటిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ టు కార్బోహైడ్రేట్స్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. వైట్ రైస్ తింటే గంటల్లోనే గ్లూకోజ్ పెరుగుతుంది. కానీ ఈ సిరిధాన్యాలు తింటే ఆహారం గ్లూకోజ్గా మారడానికి 4 నుండి 6 గంటలు పడుతుంది. అంటే షుగర్ స్పైక్స్ తక్కువ, శరీరానికి స్థిరమైన శక్తి వస్తుంది. అందుకే వీటిని ఆరోగ్యాన్నిచ్చే ధాన్యాలుగా పిలుస్తారు. ఇప్పుడు ముఖ్యమైన భాగం. ప్రతి సిరిధాన్యం శరీరంలోని ఒక వ్యవస్థపై ప్రత్యేక ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. కొర్రలు నరాల ఆరోగ్యానికి ఉపయోగకరం. నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు ఉన్నవారికి ఉపయోగపడతాయి. సామలు ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి, హార్మోన్స్ని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి సహాయపడతాయి. అరికలు రక్తాన్ని శుద్ధి చేయడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి తోడ్పడతాయి. ఊదలు లివర్ ఆరోగ్యానికి మద్దతునిస్తాయి. మరియు అండుకొర్రలు అధిక పీచు వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, కాన్స్టిపేషన్ సమస్యల్లో ఉపయోగపడతాయి. ఇవి కేవలం ఆహారం కాదు, శరీరానికి సహజ మద్దతు ఇచ్చే వ్యవస్థ. కానీ చాలామంది చేసే తప్పేంటంటే మిల్లెట్స్ కొని వైట్ రైస్ లాగే 15 మినిట్స్లో కుక్కర్లో వండి తింటారు. తర్వాత కడుపుబ్బరం, గ్యాస్, అరగకపోవడం. అప్పుడు నాకు మిల్లెట్స్ పడట్లేదు అని మానేస్తారు. సమస్య ధాన్యంలో కాదు, వండే విధానంలో ఉంది. సిరిధాన్యాలు కనీసం 6 నుండి 8 గంటలు నానబెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటిలో పీచు పొరలుగా ఉంటుంది. నానబెట్టకపోతే సరిగ్గా ఉడకదు. రేపు ఉదయం తినాలంటే ఈరోజు రాత్రే నానబెట్టాలి. మరొక చిన్న విషయం, కుక్కర్లో వండే కంటే కూడా మట్టి పాత్ర లేదా స్టీల్ గిన్నె మంచిది. వీటిని ఎలా వండుకోవాలంటే అన్నంలాగా తినాలంటే 1 కప్పు మిల్లెట్స్కి 3 కప్పులు నీళ్లు వేయాలి. అదే గంజిలా తాగాలనుకుంటే 1 కప్పు మిల్లెట్స్కి 6 నుండి 8 కప్పులు వాటర్ వేయాలి. ముఖ్యంగా నానబెట్టిన నీళ్లు పారబోయకండి, అందులో కూడా పోషకాలుంటాయి. శుభ్రంగా కడిగిన తర్వాత నానబెట్టండి. ఇప్పుడు టేస్ట్ గురించి మాట్లాడుకుందాం. మొదట్లో కొత్తగా అనిపించవచ్చు, కానీ వంటకం నేర్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ లేదా దోశ చేయాలనుకుంటే జస్ట్ బియ్యంకి బదులు కొర్రలు లేదా ఊదలు వాడి చేసుకోవచ్చు. మిల్లెట్ పులావ్ కొర్రలతో కూరగాయలు, మసాలాలు వేసి చేస్తే మంచి టెక్స్చర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సామల దద్దోజనం చాలా తేలికగా అరుగుతుంది. అలాగే సామల పాయసం బెల్లం, కొబ్బరి పాలతో చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇది డైట్ ఫుడ్ కాదు, మన సంప్రదాయ ఆహారం. కానీ ఒక్కసారిగా 3 పూటలు మార్చేయకండి. స్టెప్ 1 రోజుకు 1 పూట మాత్రమే మార్చండి, ముఖ్యంగా రాత్రి భోజనం. స్టెప్ 2 ఒకే రకం ధాన్యం 2 రోజులు తినండి, అన్నీ కలిపేకండి. మీరు మొదట స్టార్ట్ చేయాలంటే సామలతో మొదలుపెట్టండి, తేలికగా అరుగుతుంది. 7 రోజుల్లో మీ నిద్ర, ఎనర్జీ, ఉదయం లేచే ఉత్సాహంలో తేడా గమనించవచ్చు. చివరిగా ఒక విషయం, మన ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్మిస్తుంది. వైట్ రైస్ ఎక్కువగా తిన్నా తర్వాత వచ్చే భారమైన ఫీలింగ్ అది వేగంగా పెరిగిన గ్లూకోజ్ ప్రభావం. సిరిధాన్యాలు తిన్న తర్వాత కడుపు నిండుతుంది, కానీ శరీరం తేలికగా ఉంటుంది. ఇది కేవలం బరువు తగ్గడం కోసం కాదు, మన వంటింటిని మళ్ళీ ఆరోగ్య కేంద్రంగా మార్చుకోవడం కోసం. ఈ రోజు నుంచి చిన్న మార్పు మొదలుపెట్టండి. మీ అనుభవం కామెంట్స్లో షేర్ చేయండి, ఎందుకంటే మీ మార్పు ఇంకొకరికి ప్రేరణ కావచ్చు. మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ.